సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. యూపీఐ చెల్లింపుల్లో భారతదేశం ప్రపంచ రికార్డుని స్థాపించింది. IMF ప్రధానంగా దీనికి సంబంధించి ఇటీవల ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా యూపీఐ పేమెంట్స్ చేస్తుంది భారతదేశంలోనే 85% డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయని చెప్పి ప్రకటన చేసింది. కానీ ఇప్పుడు కర్ణాటకలో మొత్తం రివర్స్ ట్రెండ్ నడుస్తుంది. యూపీఐ వద్దు, క్యాషే ముద్దు అనేటువంటి నినాదం నడుస్తుంది. దీనికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే చిరు వ్యాపారులు, పళ్ళ వ్యాపారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ యూపీఐ ట్రాన్సాక్షన్స్ని కరోనా సమయంలో ప్రోత్సహించేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున దేశంలో ప్రచారం జరిగింది. సో అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి చెల్లింపులు అయితే యూపీఐ ట్రాన్సాక్షన్స్ని ట్రాక్ చేసి జిఎస్టీ చెల్లింపుల విషయంలో కొందరు వ్యాపారులకు ఇచ్చినటువంటి నోటీసులు, వాటి నేపథ్యంలో కర్ణాటకలో ఇది ఒక బలమైన ఉద్యమంగా రూపుదాల్చడం ఆసక్తికరంగా మారింది. చాలా చోట్ల వ్యాపారులు ఈ క్యూఆర్ స్కాన్కి సంబంధించినటువంటి ఇమేజెస్ పెట్టినవన్నీ కూడా చింపి బయటపడేస్తున్నారు. వాటిని బయట పడేయడంతో పాటు యూపీఐ వద్దు, క్యాషే ముద్దు అనేటువంటి నినాదాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. గత వారం రోజులుగా కర్ణాటకలో ప్రధానమైనటువంటి నగరాలు బెంగళూరు, మైసూరు లాంటి నగరాలు, అనేక పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ క్యూఆర్ కోడ్ని పూర్తిగా తీసి బయటపడేశారు. చెల్లింపులన్నింటినీ కూడా క్యాష్ పైన ప్రోత్సహిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం కూడా దీనికి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే యూపీఐ చెల్లింపుల ప్రకారం చూస్తే ఒక సింగిల్ ఎంటిటీ అంటే సొంత వ్యాపారదారు లేదా చిల్లర వర్తకందారు కూడా 20 లక్షల రూపాయల వరకు సర్వీసెస్కి సంబంధించినటువంటి సేవలు అందిస్తే కనుక ట్యాక్స్ పరిధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలానే ఇతర లావాదేవీలు అంటే ఒక కంపెనీగా రికార్డ్ చేసినటువంటి చిరు సంస్థలకి సంబంధించినవి కూడా దాదాపు 40 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ వరకు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అయితే అంతకంటే తక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి వాళ్ళకు కూడా నోటీసులు వచ్చాయనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. బెంగళూరు వ్యాపారులు చేస్తున్నటువంటి చిరు వ్యాపారులు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది సరైనటువంటి వాదన అని బెంగళూరులో ఉన్న కర్ణాటక ప్రభుత్వం కూడా వారి వాదనకు మద్దతు ప్రకటిస్తుంది. ఇక జిఎస్టీ అధికారులు చెబుతున్నటువంటి వాదన దీనికి భిన్నంగా ఉంది. ట్యాక్స్ పరిధిలో రాని వారికి ఎవరికి నోటీసులు ఇవ్వలేదు, ఆ లిమిట్ దాటిన వారికి మాత్రమే నోటీసులు వెళ్ళినాయి అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. బట్ దీనిని కూడా వ్యతిరేకిస్తూ చిరు వ్యాపారులు గత 4-5 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. 23, 24 తేదీల్లో ఏకంగా పాలని బాయ్కాట్ చేయాలని డిసైడ్ చేశారు. పాల ప్యాకెట్లు వేసుకునే వాటిని కూడా క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ పేమెంట్ వేస్తే వాళ్ళకు కూడా ట్యాక్స్లు వచ్చినాయి అనేది ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ఒకసారి మనం దీన్ని పరిశీలించి చూస్తే దేశంలో లాస్ట్ ఇయర్ ఒక్క యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారానే 24 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగినాయని చెప్పని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. రోజుకి 1800 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ యూపీఐ ద్వారానే భారతదేశంలో జరుగుతున్నాయి. కానీ ట్యాక్స్ పేరుతో చిరు వ్యాపారులను నడ్డివిడిచేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందనేది బెంగళూరులో వ్యాపారులు చేస్తున్నటువంటి ఆందోళన. క్రమక్రమంగా ఇది మద్దతు పుంజుకుంటుంది. ఇది కర్ణాటకకే పరిమితం అవుతుందా, ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా జరిగేటువంటి చెల్లింపులు నెల మొత్తానికి కనుక 20 లక్షల రూపాయల పైగా అంటే సంవత్సరం మొత్తానికి కనుక 20 లక్షల రూపాయల పైగా జరిగితే సర్వీసెస్ని బట్టి 20 నుంచి 40 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ లిమిట్ దాటిన వాళ్ళందరికీ కూడా జిఎస్టీ నోటీసులు ఖాయంగా ఇస్తామని చెప్పని అధికారులు చెప్తున్నారు. యాజ్ పర్ రూల్ నోటీసులు సర్వ్ చేస్తున్నాం తప్పితే రూల్ వైలేషన్ ఏదీ లేదని వాళ్ళు చెప్తున్నారు. అయితే రూల్స్తో సంబంధం లేకుండా చిన్న వ్యాపారులు కూడా నోటీసులు వచ్చాయనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఇది రోజుకి బలం పుంజుకుంటున్నటువంటి ఆందోళనగా మారుతుంది. రాబోయే రోజుల్లో ఇది ఏ విధంగా టర్న్ అవుతుందనేది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.